అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇస్ అ లాంగ్ వీడియో. నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, నిన్న నైట్ మా ఫ్రెండ్ గారు కాల్ చేసి ఒక 1 hour మాట్లాడిండు. ఏమని మాట్లాడిండంటే, వాని ఫ్రెండ్ అంటే నాకు వాడు హాస్టల్ ఫ్రెండ్, వానికి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. వానికి ఒక 7 months అయింది అనుకుంటా మ్యారేజ్ అయ్యి 7 months అయింది. వాడు నైట్ కాల్ చేసి ఏమన్నానంటే, ఇలా జరిగిందిరా, ఇప్పుడు స్టోరీ చెప్తా వినండి. లిటరల్లీ ఆ అమ్మాయి మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లవ్ మ్యారేజ్ అయింది, చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. 6 months అయింది. 6 months అయిపోయినాక రీసెంట్లీ అమ్మాయి నగలు తీసుకొని వెళ్ళిపోయింది. అయితే ఈ 6 months అమ్మాయి ఎలా ఉందో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్మించేసింది. ఏమని? నేను ఇంటి కోడల్ని, ఈ ఇల్లు నాకు సొంతం, ఇక నాకు మంచి కోడలు దొరికిందని వాళ్ళ అత్త అనుకుంటుంది, నాకు మంచి కోడలు దొరికిందని వాళ్ళ మామ అనుకుంటున్నాడు. వీడేందో నాకు మంచి వైఫ్ దొరికింది, లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వానికి మళ్ళీ మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, కొట్టాడు. అట్లాంటి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత, అంత నమ్మించిన తర్వాత ఇంట్లో నుంచి బంగారం తీసుకొని పోయింది. డబ్బులు లైక్ 5 lakhs క్యాష్ తీసుకుని వెళ్ళిపోయింది. బంగారము క్యాష్ 2 తీసుకుని వెళ్ళిపోయింది. అంటే నేను చెప్తున్నా అంటే, సొసైటీ ఎట్లా మారిపోయిందంటే, నువ్వు పెళ్లి చేసుకున్నాక, నువ్వు లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీకు గ్యారంటీ లేదు తన లైఫ్ లాంగ్ నీతో ఉంటదనే గ్యారంటీ అయితే లేదు. ఇంకోటి ఏం తెలుసా ట్విస్ట్ దీంట్లో? అమ్మాయి వీని లవ్ చేయకన్నా ముందు ఇంకోటితో వేరేంతో ఉంటూ వీని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. అంటే తను ఇద్దరిని మెయింటైన్ చేసింది. పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరిని మెయింటైన్ చేసింది. లిటరలీ నేను షాక్ అయినా. నైట్ కాల్ చేసి, అరే ఇట్లా జరిగిందిరా మా ఫ్రెండ్ గానికి, ఏం చేయాలా, లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా, ఏం చేయాలని వాడు నైట్ మొత్తం మాట్లాడుతుంటే నా బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. నిజంగా అసలు ఏంట్రా బాబు మీరు ఇంత ఘోరంగా ఉన్నారు అమ్మాయిలు, నాకు అర్థం కావట్లా. నిన్న వాడు కాల్ చేసి ఇట్లా జరిగిందని చెప్పేటికల్లా అంతే అయిపోయింది, మొగలో బతికి అయిపోయింది. వాళ్ళు కోర్టు కేసు అంటే చట్టాలు వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి, వాళ్ళు ఏం చేసినా గడిచిపోతుంది. అసలు చూడండి, పెళ్లి చేసుకుంది, అంత జరిగింది. నిజంగా ఈ లవ్ స్టోరీ విన్న తర్వాత ఇక లవ్ వద్దు, పెళ్ళొద్దు, ఏమొద్దు, అహం బ్రహ్మాస్మి అనుకోవాలనిపించింది. నిజంగా ఇది నెత్తి ఖరాబ్ అయిపోయింది నాకు. నైట్ 1:30 వరకు నేను నిద్రపోలే. ఈ స్టోరీ విని 1:30 వరకు నేను నిద్రపోలే. ఆలోచించిన, మనకి ఎలాంటి అమ్మాయి వస్తుంది అని ఆలోచించిన. లిటరల్లీ మీ లవ్ స్టోరీ కూడా సేమ్ ఒకవేళ ఇలాగే ఉంటే, ఒకవేళ మీకు లవ్ బ్రేకప్ అయి ఉంటే కామెంట్ చేయండి. మీ లవ్ స్టోరీని కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి. దాంట్లోకి వెళ్ళి తీసుకొని ఏదైనా లవ్ స్టోరీ తీసుకొని మళ్ళీ చెప్తా, ఓకేనా? అసలు ఇట్లా నడిపించిన తర్వాత ఏమైంది తెలుసా? అమ్మాయి వానితోనే లేచిపోయింది. ఆ విషయం ఎట్లా తెలిసింది తెలుసా? లాస్ట్కి అమ్మాయి ఫోన్ హ్యాక్ చేసిర్రు. అంటే హ్యాక్ కాదు, ట్రాక్ చేసిన తర్వాత దొరికిన తర్వాత ఇట్లా వ్యవహారం జరిగింది. అయితే యాక్చువల్లీ ఇది న్యూస్ లో రాలేదు, ఎక్కడ రాలేదు. దొరికింది తర్వాత విలేజ్ లోనే సెటిల్ చేసి పడేసారు. ఇట్లా జరిగింది కాబట్టి కొంచెం చూసుకోండి. మ్యారేజ్ చేసేటప్పుడు కూడా అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోండి, అబ్బాయి డీటెయిల్స్ కనుక్కోండి. ఎట్లా అంటే తెలుసుకోండి, ఒకరి గురించి ఒకరు ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకొని ఒకరు ఎట్లా అంటే అటే 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు కదా మ్యారేజ్ చేసేటప్పుడు ఫ్యామిలీస్వి. ఇప్పుడు అమ్మాయివి కూడా ఒక 7 years బ్యాక్, అబ్బాయివి ఒక 7 years బ్యాక్ చూడండి. లైక్ కథ ఏం నడిపించారు, ప్రజెంట్ ఇప్పుడు ఏం నడిపిస్తున్నారు, ప్రజెంట్ ఇప్పుడు బాగున్నారు, పాస్ట్ ఎట్లున్నా సరే ప్రజెంట్ బాగున్నారా అన్న విషయాలు గమనించి చూసుకొని మ్యారేజ్లు చేసుకోండి. ఎవరిదైనా లవ్ స్టోరీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి, చెప్పండి. నేను దాన్ని తీసుకొని ఇంకో వీడియో చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనిపించి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్.